హలో, నేను డాక్టర్ హరీష్ తెనిటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. ఈ రోజుల్లో మనుషులు అనుభవిస్తున్న ఇంకొక మేజర్ ప్రాబ్లము అడ్వైస్. అంటే సమస్యకి సొల్యూషన్ ఎవడో ఒకడు చెప్తూ ఉంటాడు, కానీ మనకి మాత్రం అర్థం కాదు. ఓకే, ఈ ఆన్లైన్ వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక, వీడియోలు వచ్చాక, లేకపోతే సోషల్ మీడియా వచ్చాక అందరికీ అన్ని విషయాల మీద ఫుల్ అవగాహన ఉన్నా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అండ్ ఆన్లైన్లో అయితే ఫ్రీ అడ్వైజర్ నాలాంటి వాళ్ళు మస్తు మంది కూర్చుని ఇట్లా చేయండి రా, అట్లా చేయండి రా, అదిరా ఇదిరా అని అడ్వైజులు ఇస్తున్నారు కదా, కానీ చెయ్యలేకపోతున్నారు చాలామంది. అండ్ అది ఎప్పుడైతే ఫ్రీ అడ్వైజ్ వస్తుందో, నేను ఫ్రీగా అడ్వైజ్ ఇస్తున్నా కదా మీకు, నేను కాకపోతే మీ నాన్న ఫ్రీగా అడ్వైజ్ ఇస్తాడు కదా, మీ అమ్మ ఫ్రీగా చెప్తుంది కదా, మీ అంకుల్ ఎవరు వెళ్తూ వెళ్తూ ఫ్రీగా చెప్పేసి వెళ్తాడు కదా. ఫ్రీ అడ్వైజులు ఎందుకో మనుషులకి నచ్చదు. అండ్ ఫ్రీగా అడ్వైజులు మనం ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉంటాం. నాలాంటి వాడు ఫ్రీగా అడ్వైజులు ఇవ్వడానికి ఏముందిరా, ఇచ్చేస్తాడు కదా, కానీ చెయ్యాల్సింది మీరే. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నది, ఈ ఫ్రీ అడ్వైజులు వస్తున్నాయి చుట్టుపక్కల చూస్తే, వాట్సాప్ స్టేటస్ల నుంచి, ఫేస్బుక్ వీడియోల నుంచి, యూట్యూబ్ కంటెంట్ నుంచి అడ్వైజ్ అయితే వచ్చేస్తుంది, కానీ మనలో మార్పులు రావట్లేదే ఎందుకు? ఓకే, ఈ ఫ్రీ అడ్వైజ్ని ఎప్పుడైతే తీసుకుంటామో, మనం ఇచ్చినా తీసుకున్నా ఫ్రీ అడ్వైజ్ మనం కూడా చాలామందికి ఇస్తుంటాం ఫ్రీ అడ్వైజ్. ఓకే, ఫ్రీ అడ్వైజ్ ఇచ్చినా తీసుకున్నా, ఫ్రీ అంటే డబ్బు తీసుకుని అడ్వైజ్ అని కాదు, అడ్వైజ్ ఉత్తిగా వస్తుంది కదా. ఓకే, డబ్బులు కట్టిన అడ్వైజ్ వస్తుంది కదా, దాన్ని నా జీవితంలో ఆచరించకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోకపోతే అడ్వైజ్ తీసుకోవద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా జబర్దస్త్ వీడియోలు చూసుకుని నవ్వుకుంటూ ఉండొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఇది. చాలామంది తెలియక వాళ్ళ జీవితంలో ఎంతసేపు అలా వీడియోలు చూస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఫ్రీ అడ్వైజ్ అన్ని చోట్ల దొరుకుతున్న అడ్వైజ్ ఈ రోజుల్లో, కానీ రియాలిటీ ఏంటంటే ఇది నాలెడ్జ్ కాదు, హాఫ్ నాలెడ్జ్. మేము ఎంతసేపు చెప్పినా మోటివేషనల్ స్పీకర్స్ కానీ, నాలాంటి వాళ్ళు కానీ, లైఫ్ కోచ్లు కానీ ఎంత చెప్పినా ఇట్స్ హాఫ్ నాలెడ్జ్. నువ్వు ఎప్పుడైతే అప్లై చెయ్యవో, నీ జీవితంలోకి అమర్చి చూసుకోవో, ఎప్పటికీ నాలెడ్జ్ వేస్ట్ అయిపోతుంది. అందుకే క్రియ లేనిదే జ్ఞానము వ్యర్థము. క్రియ చెయ్యాలి, పని చెయ్యాలి, చెయ్యకపోతే జ్ఞానము వ్యర్థము. ఈరోజు ఒక్క పాయింటే నేర్చుకోండి, ఆ పాయింట్ని నీ జీవితంలో అప్లై చేయండి. అలా 1 year చేస్తే 365 సార్లు నీ జీవితం బెటర్ అవుతుంది. ఒక్క పాయింట్ రోజుకు తీసుకుని అప్లై చేయాలి. ఏమన్నారు, ఎక్కువ మాట్లాడకూడదు అన్నారా, సరే ఈ రోజు నుంచి నేను రోజుకు ఒక 1 hour మౌనవ్రతం చేస్తాను, అనవసరమైన విషయాలు మాట్లాడను. అట్లాగా ఏదైనా ఒక్క అడ్వైస్ ఫాలో అవ్వడం నేర్చుకోండి, ఈజీ అయిపోతుంది మీ జీవితం. నాలెడ్జ్ విన్నారా, అడ్వైస్ హాఫ్, చేశారా ఫుల్. సో అందుకని క్రియ కంపల్సరీగా చేయాలి, నాలెడ్జ్ తీసుకుంటే కాదు, చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్. ఎప్పుడైతే ఇలా వింటుంటామో, ఎవరైనా మంచిగా చెప్తుంటే కరెక్టేనేమో, ఈయన చాలా గొప్పవాడేమో, ఈయనంత అద్భుతమైన వాడు లేడేమో, ఇప్పుడు నేనేదో ప్రాబ్లం సాల్వ్ చేసేస్తానేమో, ఆ కోచ్ వింటే చాలా బాగా చెప్పాడు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడేమో, ఇంకో స్వామీజీ బాగా చెప్తున్నాడు కాబట్టి ఆయన ఏదో చేసేస్తాడేమో. ఎవ్వరు ఏం చేయరు మిత్రమా, మీరే చేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని నమ్మకం వచ్చేస్తుంది. ఎవరైనా మంచిగా చెప్తుంటే ఇది నా గురించే అని అనిపిస్తుంది, కానీ వాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ చేయరు, మీకు మీరే సాల్వ్ చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే ఎవడో సాల్వ్ చేసేస్తాడని బాధపడుతుంటే మీ జీవితం అక్కడే ఆగిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆన్లైన్లో ఫ్రీ కంటెంట్ వస్తుంటుంది, కానీ దానివల్ల మీకే ఉపయోగం ఉండదు. విన్నంత వరకు బాగుంటుంది, దాని తర్వాత మీరు అప్లై చేయకపోతే వేస్ట్ అయిపోతుంది. సో అప్లై ఇట్. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మేము ఫ్రీ అడ్వైజ్ ఇచ్చినా మీ సినారియోకి, మీ తగ్గట్టుగా సిచ్యువేషన్కి అది కరెక్ట్ అయి ఉండకపోవచ్చు కదా. ఒకతనికి ఇలాగే మెడిటేషన్ గురించి చెప్తూ, ఈ శ్వాస నుంచి తీసుకోవాలి, ఈ శ్వాస నుంచి వదలాలి అంటే, మరి మా గురువు అట్లా చెప్పిండు కదా, ఇటు సైడ్ నుంచి తీసుకుని అటు సైడ్ నుంచి వదలాలన్నాడు కదా, లేకపోతే అంతసేపు ఊపిరి ఆపచ్చా, అంతసేపు ఇలా చేయొచ్చా, అలా చేస్తే నాకు ఆస్తమా ఉంది కదా, ఇలా చేస్తే నేను నోటితో గాలి పీల్చుకోలేను కదా. ఈ టైప్లో నీ సినారియోకి నువ్వు అప్లై చేసుకుంటే సరిపోకపోవచ్చు, అన్ని అడ్వైజులు నీకు అయి ఉండకపోవచ్చు, అన్నీ నువ్వు అనుకున్నట్టుగా నీ జీవితంలో మారాల్సిన అవసరం లేకపోవచ్చు. సో అందుకని ఫ్రీగా వస్తున్న
ఆర్ ఈజీగా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా నీకు సీన్కి తగ్గట్టుగా కాకపోవచ్చు. చాలామంది ఈ రోజుల్లో నా దగ్గరకు వచ్చేది ఏదో సాధించేయాలి సార్, ఏదో చేసేయాలి సార్, జీవితంలో ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు సార్. వాళ్ళకి యాక్చువల్లీ హ్యాపీ లైఫ్ ఉన్నదంతా ఉంటే చాలు, కానీ ఏదో చేసేయాలి దాంట్లో మైండ్ అంతా ఖరాబ్ చేసుకుంటున్నారు. సో రిలాక్స్ అవ్వండి, ఏమీ కాదు. నెక్స్ట్ వచ్చేసి నీ బ్రెయిన్ ఏదైతే అడ్వైజ్ వింటుందో అది చేసేసాని అనుకుంటుంది. 6 ప్యాక్ వీడియోలు చూసినా, డైటింగ్ వీడియోలు చూసినా నీకు ఆనందం వస్తుంది. రేపటి నుంచి ఇంకా డైటింగ్ చేసేస్తున్నాను అని 5 రోజులు 10 రోజులు చేస్తావు కూడా, 1 కేజీ 2 కేజీలు తగ్గుతావు కూడా, తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే నీ బ్రెయిన్ నమ్మిస్తుంది నిన్ను చేసేస్తున్నావు, నువ్వు చాలా గ్రేట్, అసలు అయిపోయింది దాటేస్తావు అని చెప్పి నిన్ను నమ్మించేస్తుంది. అది అస్సలు నమ్మద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్వైజ్ దొరికింది కదా అని చెప్పి ఏది పడితే అది ఫాలో అవ్వకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫాలో అయితే మాత్రం కంపల్సరీగా 1 year 2 years చేయాలి. నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే నువ్వు ఫాలో అయిపోతున్నావని నమ్మించేసి ఎటు కాకుండా మధ్యలో ఆపేస్తుంది. అందుకని వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ద నాన్ డూయింగ్ మోటివేషన్ చేయండి. మోటివేట్ అయితే నేను ఏమీ చేయకుండా ఉంటే ఇంకా మళ్ళీ ఆ వీడియో చూడను, ఆ మాట మాట్లాడను, ఆ మాట ఎత్తను. ఇది బాగా డిసైడ్ అవ్వండి. నాన్ డూయింగ్ మోటివేషన్, ఒకవేళ కనుక నేను చెయ్యకపోతే ఇంకా మోటివేషన్ సైడ్కి వెళ్ళాను అని ఫిక్స్ కండి. చేసేటట్టు అయితేనే వింటాను, అట్లీస్ట్ టైం అన్నా మిగిలిపోతుంది మీకు. లేకపోతే అనవసరంగా వింటూ ఉంటారు కానీ ఏమీ కాదు. సో నాన్ డూయింగ్ మోటివేషన్ నుంచి డూయింగ్ మోటివేషన్లోకి రండి, మీకు లైఫ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఒకసారి వీడియో చూస్తే ఆ వీడియోని డైరెక్షన్గా తీసుకోవాలి కానీ డెస్టినేషన్గా తీసుకోకూడదు. డైరెక్షన్గా ఒక వీడియో మీకు ఒక దారి చూపిస్తుంది, ఓహోహో ఇలా ఆలోచించచ్చా అని చెప్తుంది, అంతవరకే. అది రీచ్ అవ్వదు. ఒక బోర్డు కుకట్పల్లికి దారి 2 అని బోర్డు ఉందనుకో, బోర్డు వెళ్ళదు, రోడ్డు వెళ్ళదు, వెళ్ళాల్సింది మీరే. మా వీడియోలన్నీ మీకు ఒక దారి చూపిస్తాయి, బట్ వెళ్ళాల్సింది మీరే, చెయ్యాల్సింది మీరే, మారాల్సింది మీరే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కంటెంట్ చూస్తున్నంతసేపు చాలా విషయాలు చాలామందికి తెలిసిపోయినట్టు అనిపిస్తాయి. చాలామంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు, నాకు అవి తెలుసండి, నేను మిల్లెట్స్కి మారిపోయానండి, నేను ఆర్గానిక్ ఫుడ్డే తింటున్నానండి, నేను ఇంకేదో చేస్తున్నానండి, అన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఏం జరగట్లేదు లైఫ్లో అనిపిస్తుంది. ఎందుకంటే అవి చేయట్లేదు, జరగట్లేదు, అన్నీ ఊహించుకుంటున్నావు. జరిగిపోతుందేమో, చేసేస్తుందేమో, అవి చేసేస్తే నేనేదో సూపర్ మ్యాన్ అయిపోతానేమో. అంత సీన్ లేదు, మీరు అనవసరంగా ఊహించుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ నిజంగా వీడియో చూసి ఏమైనా బాగుపడాలంటే లిస్ట్ రాసుకోండి. ఇది చేస్తాను బాస్, ఈ లిస్ట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాను, ఇది చేస్తాను బాస్, ఇది చేశాక చూస్తాను, అప్పుడు నువ్వు చెప్పింది కరెక్టా కాదా నేను అసెస్ చేసుకుంటాను అని మీరు ఆలోచించుకోగలిగితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. మన సునీత మీడియా ద్వారా మీరు మోటివేట్ అయ్యి మీరు టు డూ లిస్ట్ రాసుకుని, ఆ టు డూ లిస్ట్ మీరు నిజంగా రాసుకుని ఆ ఫోటో కింద పెట్టండి, దట్ కమెంట్కి మీరు ట్యాగ్ చేసి పెట్టండి, దట్ నేను ఇవి పని చేసి మీ వీడియో చూస్తాను సార్ మళ్ళీ అని మీరు పెట్టండి. ఐ విల్ బి ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఒక చిన్న మార్పు చేయండి, ఇట్ కెన్ బి ఎనీథింగ్. టు డూ లిస్ట్ రాసుకుని ఈరోజు నేను 2 పేజీలో ఒక పుస్తకం చదువుతాను, ఒక పుస్తకంలో 2 కొత్త పేజీలు చదువుతాను, నేను నా ఫీల్డ్లో ఉన్న ఒక మంచి కోచ్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాను, లేకపోతే నా భార్యని ఈరోజు ప్రేమగా చూసుకుంటాను, నా భర్తని ఈరోజు నేను మంచిగా చూసుకుంటాను, నా పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. సంథింగ్ టు డూ, ఈరోజు నేను చేసేది అనో లిస్ట్ రాసి మీరు చేయండి. దట్ విల్ చేంజ్ యూ. అది మిమ్మల్ని పుష్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కష్టమైన పరిస్థితులని, కష్టమైన ప్రశ్నలని అడగండి. నేను చేయట్లేదా, నేను వేస్ట్గా నా బ్రతుకు ఎందుకు ఇట్లా ఆగిపోయింది, నేను ఎందుకు మారలేకపోతున్నాను మిమ్మల్ని మీరు అడిగితే మీకు ఆన్సర్లు మీకే దొరుకుతాయి. ఎవ్వడూ చెప్పాల్సిన పని ఉండదు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. అండ్ మీరు నేను చెప్పిన విషయాన్ని కనుక అర్థం చేసుకోగలిగితే మీ జీవితం అనార్మస్గా చేంజ్ అవుతుంది. మీకు ఎవ్వరి మోటివేషను, బయట నుంచి ఏ స్కిల్ అవసరం ఉండదు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేసే ప్రయత్నంలో ఉన్నాం. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను మంచి వీడియోలు మీ దగ్గర తీసుకొస్తాను. మీరు విని చూసి ఒక్కొక్కటి అప్లై చేసి మీ లైఫ్కి తగ్గట్టుగా చేంజెస్ చేసుకుంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.